మర్యాదగా దాన్ని చెయ్యొదులుతావా లేకపోతే నిన్ను స్మాష్ చేయమంటావా? రే, నా పెళ్ళ మీద నేనే చెయ్యను, నువ్వు చేయడానికి ఎన్ని గుండెలరా నీకు? ఇది పొట్టా గోలుకొండ గుట్టరా? ఇప్పటికైనా నా గొలుసు బిల్లు ఇస్తావా, లేకపోతే నీ పెళ్ళాన్ని ఎత్తుకోమంటా? నా పెళ్ళాన్ని మళ్ళీ తాకామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అబే, నా భర్త మీద చెయ్యి వేసావో నీ తల 1000 ముక్కలైపోతుంది. అమ్మయ్యా, సెంటిమెంట్ తో బతికించావు. ఏమండి, ఇతను గొలుసేదండి. ఆ గొలుసుంటే ఈ గొడవ అంతా ఎందుకే? అంటే పోగొట్టేశారా? ఎవడు కాదుకిచ్చారు వాడు బాగుంటాడు. అందుకనే నీ పెళ్ళాన్ని గుంజుకోబోతున్నదా? ప్రాణప్రదంగా చూసుకునే నీ భార్య గొలుసు పోయిందనేగా నువ్వు ఈ దౌర్జన్యం చేసేది. ఈ మాత్రం దానికే నేను నీ ఇంటికి ఎందుకులే, తిండి దండగా నువ్వే ఇక్కడుండు. ఏంటి ఇదే నువ్వు నాకు ఇచ్చే కోఆపరేషన్? నేను నీ భర్తనే, నువ్వు నా భార్యవి. నేను మీ భార్యని కాదు, ధర్మదేవతలాగా ఆలోచించే ఈ న్యాయం చెప్పాను. ఏడ్చావు, ఒక్కదాని ఉంటే వాడు ఏమైనా చేస్తాడే? ఏం పర్వాలేదు, నేను పతివ్రతని. మీరు రండి. ఆగు, నేను కూడా వస్తున్నాను. ఆగండి. గొలుసు లేకుండా ఈ గీతలు దాటి లోపలికి వచ్చారంటే భస్మం అయిపోతారు. పదండి, అలసిపోయినట్టున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసి ఒక గ్లాస్ పాలు తాగి రెస్ట్ తీసుకుందరు. నువ్వు నిజంగా పతివ్రతవే. నేను చచ్చిపోతాను. నాకే నువ్వా ఏకాంబరం? కొంచెంలో బతికిపోయి ఏమైందా నీకు? ఏం చెప్పమంటావయ్యా? ఓ దరిద్రుడు పెళ్ళాం గొలుసు తాకట్టు పెట్టుకుని మధు అనే ఒక దగులుబాజీ గాడికి అద్దెకిచ్చారు. వాడది పోగొట్టి నా పీకల మీదకి తెచ్చాడు. మధుగాడ ఎవడాడు? ఎవరండి ఇక్కడ మెకానిక్? నేనేనండి. ఏ వారం రోజుల కిందట మీ షెడ్ లో కారిచ్చి ఆయిల్ మార్చమంటే గేర్లు మార్చారు. అర్రే, అలా జరిగిందా? అది మామూలే. 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఆయిల్ మార్చారు. సరే, నేను ఇప్పుడే వస్తాను, జాగ్రత్తగా మార్చండి. వీర్రాజు, వాట్ గురు? వెంటనే బయలుదేరి బయటికి. ఎక్కడికి? ఇవాళ రమ్యకి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఆ అమ్మాయికి నిజం తెలిస్తే? నిజం తెలిసేలాగా పెళ్ళైపోతుందో. అయితే మనం గెటప్ ఏంటి? వాళ్ళ ఇంకా గెటప్ లేట్రా, చిన్న ఫైట్ సీన్ తో లవ్ ట్రాక్ ఎండ్. ఇప్పుడు అర్థమైందా డబ్బు కోసం వాడు ఎన్ని వేషాలు వేస్తున్నాడో, నిన్ను మీ నాన్నని ఎలా మోసం చేశాడో? ఇప్పుడు మనం కత్తుల రత్తని కలవబోతున్నాం. ఎదిగితేనన్నా నేనేలే, రండి. ఏ పోరి, పేరెంట్ అని పిలిచినట్టు పిలుస్తున్నావు. మేము ఎందుకు వచ్చినావు తెలుసా నీకు? నన్ను రేప్ చేయడానికి. రండి, కమాన్ క్విక్. అన్నా, ఈ రివర్స్ ఏందో నా దగ్గర పోతే డొక్కలుతున్నది కదా. అవ్వా, ఏ పోరి, రేపంటే టుమారో అనుకున్నావా? కడుపైపోద్ది మళ్ళా. అంతవరకు రాదులే. మీరు నా జాకెట్ మీద చేవేసేలోగా వాడు రాకెట్ లా వచ్చి వాలిపోతాడు. ఆ తర్వాత మిమ్మల్ని చావుగొట్టి నా ముందు పెద్ద హీరోలా పోస్ కొడతాడు. మీరంతా పారిపోతారు. నేను వాడిని వాటేసుకోవాలి, పాటేసుకోవాలి. అంతే కదా? ఈ పని చేయడానికి మీకెంత ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. ఇదిగో 4000. వాడిని చిత్త కొట్టండి, వెళ్ళండి. వీళ్ళేంలో వరుస పాకిస్తాన్ ఇండియా లెక్కన కొట్టుకుంటుండ్రు. మనకెందుకురా, మనకెవడైతే డబ్బులు తక్కువిస్తాడో వానేసేద్దాం. జరాగన్నా, వీడు ఘాట్ అయిపోతే కాదు కదా. హలో, నేనేమి ఆ టైపు కాదులే. అమ్మాయి మీతో ఏం చెప్పింది? మెకానిక్ గాని కొట్టమని 4000 ఇచ్చింది. ఇదిగో 10,000. మీరెళ్ళి వాడిని ఫినిష్ చేయండి. దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఆడేమో ఆ పోరిని రేప్ చేసామంటాడు, ఆ పోరేమో అని కొట్టమంటాడు. ఈ పాగలగాడేమో 10,000 ఇచ్చి కూని చేయమంటాడు. ఎక్కువ మాట్లాడకువా. చేస్తానంటే చెప్పు, పైసలు ఇస్తా. చేత కాదంటే చెప్పు, వేరే మొగోని చూస్తా. ఇంట్రే, రేపు ఇంకా మొదలు పెట్టినట్లేరు? అవును గురు, అరుపులు కూడా వినిపించట్లేదు. ఇప్పుడు వినబడుతుంది. అరుపులు వినిపించాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళి మొదలెట్టండి. ఏంటిది? ఇప్పుడు మొదలు పెడతా. నన్ను కొడతారేంట? రిహార్సలా? రిహార్సల్స్ కాదు గురు, నిజంగానే బాగుతున్నారు. ఇది కామెడీయా, సీరియసా? కమర్షియల్. బాబు, నో, హీ ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బాబు, నిన్ను ఇలా చూడ్డానికైనా
నేను ఇంకా బ్రతికున్నది. డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదని చెప్పారు పిన్ని. రక్తం ఎక్కువగా పోయిందని రక్తం ఎక్కిస్తున్నారంతే. రక్తం ఎక్కిస్తే వాడు బ్రతుకుతాడేమో గాని వాడి కుక్క బుద్ధి మాత్రం మారదు. వరహాలరావు గారు అమ్మాయి. నువ్వు వేడవలసింది నీ కొడుకు చస్తాడేమోనని కాదు, ఇలాంటి మోసగాడిని కన్నందుకు. నా కొడుకు మోసగాడా? మోసగాడు నా బిడ్డ కాదే, మీ బాబు. మా అమ్మ ఆఖరి కోరికని ఆనాడు మీ బాబు నిన్ను మా కోడల్ని చేసుకోమని మా కాళ్ళు పట్టుకుని ముక్కు పచ్చలారిన మీ ఇద్దరిని కళ్యాణ మండపంపై కూర్చోపెట్టాడు. లక్షలాది ఆస్తి పాస్తులు అగ్గిపాలై కట్టుబట్టలతో మిగిలావని మమ్మల్ని చీకొట్టి పెళ్లి పీటల మీద పసుపు బట్టలతో ఉన్న మీ ఇద్దరిని విడదీశాడే నీ బాబు. డబ్బున వాళ్ళకి దండాలు పెట్టేది, డబ్బు కోసం గడ్డి తినేది, డబ్బు కోసం అడ్డదారులు తొక్కేది నీ బాబే గాని నా కొడుకు కాదే. నీ తండ్రి చేసిన మోసానికి మా కుటుంబమే నాశనమై నా పసుపు కుంకాలు పోగొట్టుకుని నే పిచ్చిదానైతే నా కన్న బిడ్డే కన్న తండ్రే నన్ను మళ్ళీ మనిషిని చేశాడు. చిన్నప్పటి పెళ్లి నాటి నుంచి నువ్వు వాడి మనసులో పెళ్ళంగా మిగిలిపోయావు కాబట్టే వాడిలా మారు వేషం వేశాడే గాని నిన్ను మోసం చేయాలని కాదు. అత్తయ్య, మీరంతా కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారని మా నాన్న అబద్ధం చెప్పాడు. నా మీద బావకి ఎంత ప్రేమ ఉందో నాకు బావ మీద అంతే ప్రేమ ఉంది. మీరు మా నాన్నని క్షమించినా క్షమించకపోయినా నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య అన్నప్పుడే నువ్వు నా కోడలు అయిపోయావు. ఏమంటారా? నా మీద కోపం లేదా? నీ మీద కోపం లేదు, నా ఒంట్లో రక్తము లేదు. లేదు బావా, నా ప్రేమతో నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. అంతేగాని ఒక లీటర్ రక్తం మాత్రం ఇవ్వనంటావు. ఒక్క రక్తం ఏంటి గురు? ఇప్పుడు నీ కోసం రమ్య మాంసం, చర్మం, గుండె, లివరు, కిడ్నీ ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవునా?